అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ శిఖర్మల్లి. ఈరోజు తారీఖు 28 బుధవారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరంలో ప్రభుత్వ ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రం ముమ్మడివరం. ఈ ముమ్మడివరానికి అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అంటే మనకు సంబంధించిన వ్యక్తి హాస్పిటల్లో చేరడం వల్ల ఆవిడని చూడడం కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేను వెళ్తే కుదురుగా ఉన్నాను కదా, పేషెంట్ని పరామర్శించిన తర్వాత నేను హాస్పిటల్లో అవుట్ సైడ్ గోడ ఉంది, గోడ మీద కూర్చున్నాను. గోడ మీద కూర్చొని నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఈలోపు ఒక అద్భుతమైన సమస్య ఒకటి నా కంట్లో పడింది. అదేంటంటే కాంపౌండ్ వారే మొత్తం అంతా. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అట్లా ఏమంటారు, హాస్పిటల్ వ్యర్థాలను ఏమంటారు? ఆ సిరంజీలు, మెడిసిన్స్ మొత్తం అన్నీ బయోమెడికల్ వేస్ట్ అంటారు.
చూశారు కదా, ఏం చూశారు? ఈ హాస్పిటల్ బయట కాంపౌండ్ వాల్ మొత్తం అంతా కూడా ఓఆర్ఎన్ఏ హాస్పిటల్కి సంబంధించి బయోమెడికల్ వేస్ట్ అంటారు దాన్ని. చూసింది బయోమెడికల్ వేస్ట్ అంటే మెడికల్లో వేస్ట్ అంతది. నెంబర్ 1, వాడేసిన సిరంజీలు, వాడేసిన నిడిల్స్, ఎక్స్పైర్డ్ అయిపోయిన ట్యాబ్లెట్స్, ఎక్స్పైర్డ్ అయిపోయిన ఇంజెక్షన్స్, అదేవిధంగా ఎక్స్పైర్డ్ అయిపోయిన సెలన్లు, వాడేసిన సెలన్ బాటిల్స్, రకరకాల. ఇంకోటి మర్చిపోయాను,
ఎవరికైనా యాక్సిడెంట్ పరంగా దెబ్బతిని లేకపోతే ఏదైనా సమ్ డ్రెస్సింగ్ చేసిన క్లాత్స్ అది కూడా బయోమెడికల్ వేస్ట్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఒక డ్రమ్ లాగా వేసుకొని, లేకపోతే ఈ బయోమెడికల్ వేస్ట్ నేను చెప్పింది అంతా కూడా బయట పడేయకుండా కవర్లో ప్యాక్ చేసుకుని అయిన ఒక డ్రమ్లో వేసుకుని దీనికి ఇది ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక కంపెనీ ఉంటుంది, ట్రీట్మెంట్కి వెళ్తుంది, పెద్దాపురంలో ఉంది. ఈ బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా వేరే కంపెనీ వాళ్ళు వేసుకుపోయి దాన్ని రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేసి దాంట్లో కెమికల్ వేసి వాటిలో ఉన్న బ్యాక్టీరియా, రసాయనాలు, పర్యావరణానికి హాని కలిగించేటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా ఈ కెమికల్ వేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలా చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్ బయట కాంపౌండ్ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేసి గుట్టల కింద నేను చెప్పిన బయోమెడికల్ వేస్ట్ అన్నీ కూడా గుట్టల కింద వేసేసి అంటించేస్తున్నారు. అంటించడం అనేది చాలా తప్పు. ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారంగా పర్యావరణ పరిరక్షణ యాక్ట్లో భాగంగా వీళ్ళు చేసేది చట్టవిరుద్ధం, తప్పుడు పనులు. అంటే ఈ బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా వేరే కంపెనీకి ట్రీట్మెంట్కి ఇచ్చేయాలి తప్ప వీళ్ళు దీన్ని ట్రీట్మెంట్ చేయకూడదు. మంటలేసి అంటించేయడం, గొయ్యలు తీసుకెళ్ళి ఇవి చేయకూడదు. హాస్పిటల్ ఆవరణలోనే ఒక సిమెంట్ బావిలాగా ఏర్పాటు చేసి దాంట్లో ఈ డ్రెస్సింగ్ క్లాత్స్, ఈ మాంసం ముద్దలు ఇవన్నీ కూడా దాంట్లో వేసి కెమికల్తో దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. కానీ అలాగైనా చేయాలి. అలా కూడా చేయకుండా మొత్తం పబ్లిక్లో పడేస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ పడేయడం వల్ల, దాన్ని అంటించేయడం వల్ల గాలి పొల్యూషన్ అయిపోతుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ పొల్యూషన్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బయోమెడికల్ వేస్ట్ వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకోకుండా వాళ్ళకి గాలి పొల్యూషన్ శతకోటి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అవగాహన కోసమే. అసలు బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో ప్రతి పౌరుడు కూడా ఈ హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలామందికి బయోమెడికల్ వేస్ట్ అంటే తెలియదు, దాని ట్రీట్మెంట్ ఏంటంటే తెలియదు. వాళ్ళకి అవగాహన కోసం, ఎందుకంటే నేను అనుకున్నాను ప్రతి హాస్పిటల్లో కూడా ఒక అవగాహన సదస్సు మనం పెట్టాలి బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటని. కానీ అలా పెట్టడానికి మనకు కుదరదు. ఎందుకంటే వాళ్ళు 24 hours డ్యూటీలో ఉంటారు. 10 మందిని 20 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మన వల్ల అవ్వదు, పేషెంట్లు ఇబ్బంది పడతారు. కనుక ఈ అవేర్నెస్ కార్యక్రమం నేను పెట్టలేకపోతున్నాను. కనుక అవేర్నెస్ పెట్టాలనే కార్యక్రమం ఆలోచన నాకు ఉన్నా కానీ నేను చేయలేకపోతున్నాను, కుదరట్లేదు టైమ్స్. కనుక ఈ వీడియో అందుకే చేస్తున్నాను. హాస్పిటల్లో నర్సు దగ్గర నుంచి శానిటరీ టీం దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు అందరూ కూడా డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. ఈ వీడియో అనేది మీ స్టాఫ్ అందరికీ పంపించండి. వాళ్ళ అవగాహన కల్పించబడతారు. బయోమెడికేషన్ ఏం చేయాలి, దీనివల్ల జరుగుతున్న నష్టాలు, లాభాలు అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. పోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, పొల్యూట్ చేస్తున్నారు. కనుక ఇది చట్టరీత్యా నేరం. నేను చూసిన వెంటనే ఇంకా ఆయన్ని వీడియో తీసుకున్నాను. ఈరోజు వీడియో తీసుకుని నేను ఆడే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ఎందుకంటే ఇప్పటివరకు నేను వీళ్ళ మీద ఇది 3వసారి అనుకుంటా చెప్పి నేను ఆర్టీఐలు వేసి ఈ బయోమెడికల్ వేస్ట్ ఏ కంపెనీకి ఇస్తున్నారు, దాని రిసిప్ట్లు అన్నీ అడిగాను. అన్నీ కూడా దొంగ సర్టిఫికేట్లు, దొంగ ఏమి చేస్తారు. కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సర్లే పోనీ తెలుసుకుంటారులే,
అని వదిలేసాను, కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేసి ఎక్కడ పడితే అక్కడ అంటించేస్తున్నారు. అంటించడం అనేది తప్పు. ఇప్పుడు నేను పొల్యూషన్ కంట్రోల్ కూడా కంప్లైంట్ ఇచ్చేప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటానంటే వీళ్ళ మాటలతో వినట్లేదు. నేను చెప్పిన మాటలు వీళ్ళకి ఎలాగ ఉన్నాయంటే చెవిటోడు శివులు శంఖం వదిలినట్టు ఉన్నాయి. కనుక ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే అప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది. కనుక కేవలం ఇది ఎవరి మీద వ్యక్తిగత కక్షతో కాదు, నేను చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి ఇది ఒక అవగాహన కోసమే నేను మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను, కొంతమంది మీద, దీనికి సంబంధించిన వాళ్ళ మీద. అది ఎవరెవరనేది తెలుసు. ఈ వీడియో అంటున్న వాళ్ళకి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడాలి, పడకపోతే అవ్వదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలామంది తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి హాస్పిటల్లో కూడా అందరంటే చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఆర్టీ ఇన్ఫర్మేషన్లో రైట్ ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టంలో నాకు ఎటు డేటా వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200 హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని లైసెన్స్ రెన్యువల్ అయిపోయినాయి, 2-3 సంవత్సరాలు లైసెన్స్ రెన్యువల్ చేయకుండా నడిపేస్తున్నారు. కొంతమంది లైసెన్స్ అప్లై చేసి ఉన్నాయి, కొన్ని అప్లై చేయని హాస్పిటల్ కూడా ఉన్నాయి. ఈ విధంగా లైసెన్సులు లేకుండా కూడా నడిపేస్తున్నారు. డేటా నా దగ్గర ఉంది. ఎక్స్పైర్డ్ అయిపోయినా కానీ లైసెన్స్ రెన్యువల్ చేయించట్లేదు. వాళ్ళు బలిపోయింటే అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళ లిస్ట్ ఉంది నాకు, కానీ ఏంటంటే ఎందుకులే తెలుసుకుంటారులే అనుకున్నాను. ఈసారి ఖచ్చితంగా లైసెన్స్ లేని హాస్పిటల్ ఖచ్చితంగా అట్ల మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దాకా చూశాను నేను, వీళ్ళు మారుతారని. ఎవరు మారట్లేదు, ఇంకా దెబ్బ కొట్టాల్సిందే. టీచర్ చెప్పి అలసిపోతాడు, స్టూడెంట్ వినడం. స్టూడెంట్ వినాలంటే దెబ్బ కొట్టాలి బెత్తంతో. అదేవిధంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కావాల్సి ఎన్జిటి నుంచి వీళ్ళని బెత్తం దెబ్బలు కొడతాను, కానీ వీళ్ళు వినరు అని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి ఈరోజు 25వ తారీఖు, రేపు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇస్తున్నాను. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ బోర్డు, ఎన్జిటి మొత్తం ఆల్రౌండ్ వేసేస్తున్నాను. ఇలా పని అయిపోయినట్టే. ఇదే సమస్య అనేది ఈ విధంగా ఈ కార్యక్రమంపై అవగాహన తెచ్చుకొని నేను మళ్ళీ ఏ హాస్పిటల్లో, ఈ 200 హాస్పిటల్లో ఎప్పుడు ఏ రోజు ఏ హాస్పిటల్లోకి విజిటింగ్కి వెళ్తానో నాకే తెలియదు. అంటే ఈ 200 హాస్పిటల్లో ఈ జిల్లాల్లో ఎప్పుడు ఏ హాస్పిటల్ విజిటింగ్కి వెళ్తానో తెలియదు. దొరికారా బెత్తం దెబ్బలు. గుర్తుపెట్టుకోండి, ఈ బయోమెట్రిక్ వేస్ట్ అనేది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయకండి. ట్రీట్మెంట్కి పంపించండి. మీ వల్ల భూగర్భ జలాలు పాడైపోతున్నాయి. దానివల్ల కూడా ఇష్టం వచ్చిన రసాయనాలు భూమిలో పెడుతున్నారు. రసాయనాలు ఒలిగిన తర్వాత అవి మళ్ళీ భూమిలో ఇంకుతున్నాయి. ఈ భూమిలో ఇంకితే ఏమవుతుంది? మనకు భూగర్భ జలాలు అంటే ఉన్నాయి, మన సంపద. భూగర్భ జలాలు అనేటివి భూమి మీద ఒక 8 అంగుళాలు, 1 అడుగు లోతులోనే ఉంటాయి. ఎందుకంటే పొడి ప్రాంతంలో కూడా చెట్లు మొలుతున్నాయి అంటే అర్థం ఏంటి? భూగర్భ జలాలు ఈ చెట్లు పీల్చుకొని బతుకుతున్నాయి. కనుక ఈ భూగర్భ జలాలు అనేవి ఒక దిక్కు నుంచి సెల్ల కింద వెళ్ళిపోతాయి, రకరకాలుగా విడిపోయి. ఈ సెల్లో ఒక్క సెల్లో పొల్యూషన్ అయిందనుకో, ఒక్క సెల్లో ఈ రసాయనాలు కలిసినాయి అనుకో, మొత్తం ఆ ఏరియా, ఆ సెల్ ఎక్కడికైతే వెళ్తుందో అంత పొల్యూట్ అయిపోతుంది. ఆ సెల్లో ఏ చెట్టుకి నీరు అందిస్తుందో ఈ పొల్యూషన్ నీరు, ఆ చెట్టు పొల్యూషన్ బారిపడుతుంది. అది కొబ్బరి చెట్టు అవ్వచ్చు, వేప చెట్టు అవ్వచ్చు, లేకపోతే అంతర పంటలు ఏదైనా కానీ. దానివల్ల చెట్లు అంతర పంటలు కూడా కలుషితమైపోయి ఆ కలుషితమైన పంటలు మనం తింటాం. అది కొబ్బరికాయ అవ్వచ్చు, వంకాయలు అవ్వచ్చు, బెండకాయలు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, రకరకాల అంతర పంటలు. ఈ విధంగా పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా ఈ రసాయనాలు గాల్లో కలవడం వల్ల చెత్తకోట రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూగర్భ జలాలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. బయోమెడికల్ వేస్ట్ అనేది మీరు సొంత ప్రయత్నాలతో సొంత ట్రీట్మెంట్లు చేయొద్దు. ఖచ్చితంగా నేను ఎవరైనా క్షమిస్తాను, కానీ ఎక్కడైనా క్షమిస్తాను, కానీ ఈ బయోమెడికల్ వేస్ట్లో మాత్రం నేను క్షమించను. బెత్తం దెబ్బలు ఖచ్చితంగా పడతాయి. డ్యూటీ డాక్టర్ పడతాయి, సూపరింటెండెంట్కి పడతాయి, ఎక్స్ట్రా పడే అవకాశాలు ఉన్నాయి. అది రేపటి నుంచి మన ముమ్మడూరు నుంచి స్టార్ట్ చేస్తాను. ఏ అవేర్నెస్ అయినా సరే మన ముమ్మడూరు నుంచే స్టార్ట్ చేస్తాను. ఈ బెత్తం దెబ్బలు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన ముమ్మడూరు నుంచి స్టార్ట్ చేస్తాను.
గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్, ప్రాథమిక హాస్పిటల్ అవ్వచ్చు, సామాజిక హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ హాస్పిటల్ నేను టార్గెట్ చేస్తానో తెలియదు, నాకు నచ్చిన హాస్పిటల్ టార్గెట్ చేస్తాను. బెత్తం దెబ్బలు ఖచ్చితంగా పడతాయి, గుర్తుపెట్టుకోండి. నా కంట్లో పడద్దు. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియాలి సిస్టమ్ అంటే ఏంటో. ఈ సిస్టమ్ ఫాలో అయితే అందరూ సేఫ్గా లేకపోతే అందరికీ బెత్తం దెబ్బలు పడతాయని నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఓన్లీ నేను అంటే వీడికి ఎంత ఏంటి అని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోర్సులో నేను జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ వీరభద్ర కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ని. గతంలో ఉమ్మడి జిల్లాకి, ఇప్పుడు ఉమ్మడి జిల్లా అనుకో, నేను రాజమండ్రి, కాకినాడ, అమలాపురం కూడా చూస్తాను. ప్రజెంట్ అమలాపురం. ఈ ఈ ఈ బయోమెడికల్ వేస్ట్ విషయంలో ఫస్ట్ కూడా నేను చాలా హాస్పిటల్లో అన్నీ చేయించాను. వాళ్ళ ఆర్టీఐలో కూడా వాళ్ళ బయోమెడికల్ వేస్ట్ ఏ కంపెనీకి ఇస్తున్నారు రిసిప్ట్ అన్నీ తీసుకున్నాను. కానీ ఈరోజు నాకు మబ్బిడిపోయింది ఇలాగా. అంటే మా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కదా, మా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అనేది కాంపౌండ్ అవతల పడేసి అంటిస్తున్నారు అనేది ఇది చాలా సిగ్గుసేటు. ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఇంక ఏ హాస్పిటల్ సిబ్బంది కూడా లక్ చేయకూడదని నేను తగు అధికారులకి, సూపరింటెండెంట్కి, డ్యూటీ డాక్టర్లకి, స్టాఫ్ నర్సులకి అందరికీ చెప్తున్నాను. నేను ఏ హాస్పిటల్ విజిటింగ్కి వెళ్తాను, అది గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏ హాస్పిటల్ అయినా సరే నాకు సంబంధించిన బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు స్టాఫ్లో. వాళ్ళ మీద నిందలేయొద్దు. లాస్ట్ టైం కూడా నేను 2 years బిఫోర్ కూడా మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు కొంత డేటా వచ్చింది నా విషయంలో. అది కూడా నాకు సంబంధించిన నా బంధువులు, నా ఇంటి దగ్గర వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళే ఇచ్చారని మీరు వాళ్ళ మీద నిందలేయద్దు. వాళ్ళే చెప్పారని నిందలేయద్దు. ఎవరో నాకు చెప్పరు, రవికుమార్కి ఎవరు చెప్పరు, ఎవరు చెప్పిన మాట వినడం. చీకరిమిల్లి రవికుమార్ అనేవాడు ఎవరి మాట వినడం, ఎవరు చెప్పినా వినడం. నాకు డేటా, కావాల్సిన డేటా ఎలాగైనా వస్తుంది, నేను డేటా తెచ్చుకోగలను. కానీ నేను నా దగ్గర వాళ్ళు, నా బంధువులు, తెలిసిన వాళ్ళని నేను అసలు వాళ్ళని అడగను. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దానికోసం నేను వాళ్ళ డేటా అడగను, నా డేటా వస్తుంది. కనుక నాకు సంబంధించిన ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెడితే వేరేలా ఉంటుంది. నాకు సంబంధించిన ఎవరో డేటా నాకు నేను అడగను కూడా. ఓకే. కానీ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోర్సులో నాకు ఒక ఐడియా ఉంది. నేను ఒక కార్యకర్తను. నా విధి విధానాలు ఈ ప్రొటెక్షన్ ఇవ్వడం వరకే. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇచ్చేంత వరకు నాకు బాధ్యత. కనుక నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను బయోమెడికల్ వేస్ట్ మీద సబ్జెక్ట్ మీద నేను ఒక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి, ఇది మీకు అవగాహన లేదు కాబట్టి దీని మీద నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నానంటే ఇది నా విధిలో ఒక భాగం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే దాంట్లో కొన్ని వింగ్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒక వింగ్. హాస్పిటల్లో ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది ఒక వింగ్. ఈ బయోమెడికల్ వేస్ట్ మీద నేను పడ్డం అంటే నా విధులు నేను చేస్తానని అర్థం. నా పని ఇది. హాస్పిటల్లో చేసే పనికిమాలిన పనులు, ఈ డాక్టర్లు చేసే పనికిమాలిన పనులు, ఈ సూపరింటెండెంట్లు చేసే పనులు, శానిటైజర్ చేసే వ్యవహార పనులు, ఇవన్నీ కూడా కనిపెట్టి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియపరచడం నా విధానాల్లో ఒక వింగం. నా పని నేను చేసుకుంటున్నాను. నా పని, నా బాధ్యతలు నేను నిర్వర్తించుకుంటాను. నా పని నేను చేసుకుంటున్నాను. అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి. మరి నా డ్యూటీ నేను చేసుకుంటున్నప్పుడు ఎదరోళ్ళ డ్యూటీని డిస్టర్బ్ చేస్తాను. ఎదరోళ్ళు డ్యూటీ చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు నన్ను ఇన్ఫార్మర్లాగా పెట్టుకుని వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తాను? వాళ్ళ పనులు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. అదేవిధంగా నాలంటి పని దొరకకూడదంటే ఈ బయోమెడికల్ వేస్ట్ విషయంలో నాకు పని దొరకకూడదు, రవికుమార్ కంట్లో పడకూడదు.
రఘువర్తో మన మాట ఎందుకు అనిపించుకోవాలా అనుకుంటే మీ పని మీరు చేయండి. మీ పని మీకు తెలుసు కదా. అంటే మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్, ఎవరైనా సూపరింటెండెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ డ్యూటీ డాక్టర్ అవ్వచ్చు, స్టాఫ్ నర్స్ అవ్వచ్చు, శానిటైజింగ్ హెడ్ అవ్వచ్చు. మీరందరికీ తెలీదా బయోమెడికల్ వేస్ట్ ఏం చేయాలో? ఇప్పుడు తెలుసుకోండి. మీ పని మీరు చేస్తే ఈరోజు నాకెందుకు దొరుకుతారు? నేను మిమ్మల్ని పాయింట్ అవుట్ ఎందుకు చేద్దాం? నా పని పాట లేదా? నేను మీకు ఎందుకు ఎలా చేశారు, బయోమెడికల్ వేస్ట్ బయట పెట్టేశారు, అంటించేశారు అని నేను కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? నా పనిలోకి ఇస్తానా? లేదా నేను బయట వేరే దిక్కుని తీసుకొచ్చి మీ హాస్పిటల్ దగ్గర పెట్టేసి నేను కంప్లైంట్ ఇస్తాను? మీరు చేసిన తప్పులే. బయోమెడికల్ వేస్ట్ విషయంలో మీరు చేసిన తప్పులే నేను బయట కంప్లైంట్ ఇస్తున్నాను. మీరు తప్పు చేయకపోతే, అంటే మీరు చేసిన తప్పుని నేను కనిపెట్టి మీ మీద నేను కంప్లైంట్ ఇచ్చానంటే నా విధులు నేను పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్న అర్థం. అదే మీ విధులు మీరు నిర్వర్తించుకుంటే నాకు దొరకరు కదా, నాకు టార్గెట్ మీరు అవ్వరు కదా. మీ పనులు మీరు చేస్తే నాకు పనే లేదు. ఒకసారి ఆ హాస్పిటల్లో విజిటింగ్ వేసుకుని చూసుకుని వెళ్ళిపోతాను. సమస్య ఉంది కాబట్టే కదా. ఆ సమస్యను మీరు గుర్తించలేకపోతున్నారు, ఆ సమస్యను మీరు అరికట్టలేకపోతున్నారు. కనుక మీరు నాకు దొరుకుతున్నారు. నేను నా డ్యూటీ ఎలా చేసుకుంటున్నాను అలా మీ అందరి డ్యూటీలు మీరు చేసుకుంటే, మీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు చేసుకుంటే మీరు నాకు టార్గెట్ ఎందుకు అవుతారు? నాకు సమస్యలే ఉండవు. నా ప్రోటోకాల్ ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు దొరుకుతున్నారు. అంటే మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు వెళ్ళట్లేదు, మీ విధులకు విరుద్ధంగా పనిచేస్తారు కాబట్టి మీరు నాకు దొరికేస్తున్నారు. మీ విధులు పర్ఫెక్ట్గా చేసుకుంటే నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తాను? హాస్పిటల్ స్టాఫ్కి చెప్తున్నాను, మీ విధులు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీరు నాకెందుకు దొరుకుతారు? మీరు విధులు చేయట్లేదు కాబట్టి, నా విధులు నిర్వర్తింది కాబట్టి మీరు దొరికేశారు. రేపు నుంచి చూడండి, మీ పనులు మీరు చేసుకోండి. పొద్దున్నే డ్యూటీకి వచ్చిన వెంటనే ఈరోజు నేను ఏం పని చేయాలి చేసుకోండి. ఈరోజు బయోమెడికల్ వేస్ట్, ఈ బయోమెడికల్ వేస్ట్ అంతా ఓ దిక్కి చేర్చాలి, ట్రీట్మెంట్కి పంపించాలి మనం ప్లాంట్కి అని మనసులో అనుకోండి. మీరు గోడవతలు పడేరు. ఇంకా డ్రమ్ములు పెట్టుకుని డ్రమ్ములు వేసుకుని ఈ డ్రమ్ములు వేరే ట్రీట్మెంట్ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. మీరు డ్రమ్ములు వేసుకోండి. నేను ఎందుకు కాల్చున్నారు? కాల్చమని ఎవడ చెప్పాడు? మీకు కాల్చే హక్కు ఏముంది? మీకు బయోమెడికల్ వేస్ట్ని కాల్చే హక్కు మీకు ఏముంది? ఎవడిచ్చాడు హక్కు మీకు? మీకు ట్రైనింగ్ అవసరం. హాస్పిటల్ ప్రతి స్టాఫ్కి ట్రైనింగ్ అవసరం బయోమెడికల్ వేస్ట్ పైన. ఇదే ట్రైనింగ్. నా మాటలు షేర్ చేయండి, నా మాటలు వినండి. ఇదే ట్రైనింగ్. రేపు ఇస్తాను కంప్లైంట్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మీద. ఎవరి ఎగిరిపోతారో తెలియదు బయోమెడికల్ వేస్ట్ విషయంలో. బెత్తం దెబ్బలు గట్టిగానే పడతాయి మీకు, టేకి బెత్తం దెబ్బలు పడతాయి మీకు. ఒకసారి బయోమెడికల్ వేస్ట్ వినపడేటప్పటికి మీకు బాంబు బ్లాస్ట్ అవ్వాలి. ఈ బయోమెడికల్ వేస్ట్ అనేటప్పటికి మీకు అలా పగలాలి, పగిలితుంది, కంగారు పడకండి. గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి నాతో చెప్పించుకోవద్దు. నాకు టైం దొరకట్లేదు, కానీ టైం దొరికితే ప్రతి హాస్పిటల్ విజిటింగ్కి వెళ్తాను. ప్రతి హాస్పిటల్కి నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. ఎన్జిటి వరకు వెళ్ళిపోతాను నేను. గుర్తుపెట్టుకోండి. ఊరికి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. కష్టపడి సంపాదించిన ఉద్యోగాలు, మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి కష్టపడి సంపాదించుకున్నారు. మీ ఉద్యోగాలు మీరు పోగొట్టుకోవద్దు. సస్పెండ్ అవ్వద్దు, డిస్మిస్లు అవ్వద్దు. మీ పని మీరు చేసుకోండి. ఓకే. పొద్దున్న డ్యూటీ రాగానే మీరు ఏం పని చేయాలని పెన్తో రాసుకోండి, పుస్తకంలో కరెక్ట్గా చేసుకోండి. లేదా రేపు చేయాల్సిన పని రోజు రాసుకోండి, రేపు చేసుకోండి. మెయింటెనెన్స్. ట్రీట్మెంట్ అంటావా మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పేషెంట్ వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది హాస్పిటల్లో శానిటైజర్ అవ్వచ్చు, బయోమెడికల్ వేస్ట్ అవ్వచ్చు, ఆర్ఓ ప్లాంట్స్ అవ్వచ్చు. ఇంకోటి మంగళూరు హాస్పిటల్లో నేను ఆల్రెడీ 3-4 months బిఫోరే నేను ఆర్ఓ ప్లాంట్ కోసం కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికీ దాన్ని ముట్టుకోలేదు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. మంగళూరు హాస్పిటల్ స్టాఫ్ ఆర్ఓ ప్లాంట్ విషయంలో బయోమెడికల్ వేస్ట్ విషయంలో మీరు మూల్యం చెల్లిస్తారు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టను నేను. ఇప్పటిదాకా వదిలేశాను కానీ ఎవరిని వదిలిపెట్టను. మీ హాస్పిటల్ ఎవరు నాకు ఇన్ఫార్మర్ ఉన్నాడు, ఎవరిని నేను టచ్ చేయను. అందరితో ఫ్రీగానే మాట్లాడతాను.
నాకు మొన్నటిదాకానేమో ఆయన ఇన్ఫార్మర్, ఈయన ఇన్ఫార్మర్, ఆయన ఇన్ఫార్మర్, రవికుమార్కి అన్నీ చెప్పేస్తున్నారు. మీరు చేసిన తప్పులు అయితే నాకు తెలుస్తున్నాయి. మీరు తప్పు చేయకుండా ఉండండి, నాకేదో తెలుస్తాయి. మీ విధులు మీరు పర్ఫెక్ట్గా నిర్వర్తించిన రోజు నాతో మీకు పనులు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ తెలుసుకుంటారు. తెలుసుకుంటే బాగుపడతారు, లేకపోతే నా బారిన పడతారు. గుర్తుపెట్టుకోండి.